సో చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎలాంటి ఐటీ జాబ్ సెలెక్ట్ చేసుకుంటే అట్లీస్ట్ నాకు 2026లో అయినా నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి అండ్ మంచి జాబ్ తెచ్చుకోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇలాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి ఎస్క్యూఎల్ వరకు కొంత ఇంట్రెస్ట్ ఉండి అంతవరకు కోర్స్ నేర్చుకొని స్టాప్ చేసి మళ్ళీ వేరే నేర్చుకొని మళ్ళీ అక్కడ చాలామంది స్ట్రక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనైతే ఈ వీడియోలో మీకు కొన్ని డేటా రిలేటెడ్ స్పెసిఫిక్గా డేటాకు సంబంధించిన జాబ్స్ హై డిమాండ్వి, వీటిలో 2 రకాలు నేను చెప్తాను. ఒకటి మీకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అండ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ కోడింగ్ కూడా తక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి డేటా రిలేటెడ్ జాబ్స్, వాటితో మీరు సెటిల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటంటే కేటగిరీ మీకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుండి అండ్ మంచిగా కోడింగ్ కూడా వచ్చి ఉంటే మాత్రం అవి ఇంకొక రకమైన డేటా రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. సో ఇలాగా 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, వీటిలో మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ అయినా సరే అప్ టు మార్చ్ ఆర్ ఏప్రిల్ మంత్ కన్నా కూడా సెటిల్ అయిపోవాలి అనేది మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసే ముందు ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా కంటెంట్ వస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్కి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో కూడా షేర్ చేయండి. ఇక మెయిన్ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఒక్క పాయింట్ చెప్పాలండి. మీకు ఎందుకు ఈ డేటా రిలేటెడ్ జాబ్స్ అంత ఫేమస్ అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. ఓకే, ఎందుకు రీజన్ ఏంటంటే ప్రస్తుతం మనకి ప్రతి ఆర్గనైజేషను, ప్రతి బిజినెస్ కూడా, ప్రతి డొమైన్ కూడా డేటా లేకుండా అసలు ఎలాంటి బిజినెస్ రన్ కాదు. అది మీరు హెల్త్ కేర్ తీసుకోండి, ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకోండి, గవర్నమెంట్కి తీసుకోండి, ఆర్ టెలికామ్ తీసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇలాగా బ్యాంకింగ్ సంబంధించి అన్నీ కూడా డేటా లేకుండా అసలు ఏమన్నా ప్రాజెక్ట్స్ రన్ అవుతాయా, ఏమైనా అప్లికేషన్స్ రన్ అవుతాయంటే ఏమి రన్ కావు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏవైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదంతా కూడా దేని మీద రన్ అవుతుంది, డేటాని ట్రైన్ చేస్తేనే. దానికి అక్యురేట్ డేటా ఇవ్వాలి. సో వితౌట్ డేటా నో కంపెనీస్ విల్ టేక్ ఎనీ డెసిషన్స్. ఓకే, అందువల్ల డేటా రిలేటెడ్ జాబ్స్ చాలా ఇంపార్టెంట్. మరి వీటిల్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసే డేటా రిలేటెడ్ జాబ్స్ ఏంటంటే ఐటీ జాబ్స్. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా పర్లేదు, కోడింగ్ లేకపోయినా పర్లేదు. ఫస్ట్ జాబ్ ఏంటంటే అనలిటిక్స్ ఇంజనీర్ అంటారు, డేటా అనలిటిక్స్ ఇంజనీర్. అంటే దీనికి మోస్ట్లీ ఏంటంటే ఈటీఎల్ కాన్సెప్ట్స్, స్నోఫ్లేక్, డీబీటీ, ఎస్క్యూఎల్ ఇవి ఎక్కువ కావాలి. స్నోఫ్లేక్ ప్రైమరీ, డీబీటీ, ఎస్క్యూఎల్ అండ్ ఈటీఎల్ కాన్సెప్ట్స్. అడ్వాంటేజ్గా పైథాన్ బేసిక్స్ అని ఉంటే సరిపోతుంది. సో ఈ అనలిటిక్స్ ఇంజనీర్ జాబ్స్ అయితే ఈ స్నోఫ్లేక్ డెవలపర్ అంటారు, అనలిటిక్స్ ఇంజనీర్ అంటారు. ఇది అయితే ఇప్పుడే ఫాస్ట్గా గ్రో అవుతున్న టెక్నాలజీ. ఇది మంచి గ్రో ఉండే జాబు అండ్ తక్కువ టైంలోనే మీరు కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు వితిన్ 3 monthsలో. అండ్ నెక్స్ట్ ఏంటంటే డేటా అనలిస్ట్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే డేటా అనలిస్ట్కి ఏంటంటే మీకు విజువలేషన్ టూల్ కూడా తెలిసి ఉండాలి. డేటా విజువలేషన్ లైక్ పవర్ బై కానీ, ట్యాబ్లూ కానీ, లుక్కర్ కానీ ఇలాగా డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ యూజ్ చేస్తుంటారు. అండ్ వీటితో పాటు డేటా అనలిస్ట్కి పైథాను అండ్ కొన్ని లైబ్రరీస్ NumPy ఇలాగా తెలిసి ఉండాలి. ఓకే, అండ్ ఈటీఎల్ కాన్సెప్ట్స్ కంపల్సరీ. సో డేటా అనలిస్ట్ ఈజ్ ఆల్సో గుడ్ చాయిస్. ఓకే, సో కొంత మీకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉన్నా, కోడింగ్ తక్కువ ఉన్నా ఇది కూడా మీరు నేర్చుకోగలుగుతారు ప్రాక్టీస్ చేయగలిగితే. అండ్ థర్డ్ది ఏంటంటే పవర్ బై ప్లస్ డేటా మోడలింగ్. ఇది ఇంకా చాలా సింపుల్, బట్ ఓపెనింగ్స్ అయితే చాలా కాంపిటీషన్ ఎక్కువ ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది నేర్చుకొని ఉన్నారు పవర్ బై డెవలపర్ ప్లస్ డేటా మోడలింగ్ అనేది. ఎందుకంటే అన్నిటికంటే ఇప్పుడు చెప్పిన ఈ రెండింటికంటే ప్రీవియస్ స్టూడెంట్ కూడా ఇది ఇంకొంచెం ఈజీ పవర్ బై డెవలపర్. ఎందుకంటే ఓన్లీ పవర్ బై స్కిల్స్ ప్లస్ ఎస్క్యూఎల్, ఓకే, అండ్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్. బట్ నవేడేస్ ఏంటంటే అన్ని మిక్సింగ్ ఎక్కువగా అడుగుతున్నారు. ఒకే ప్రొఫైల్లో ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ అడిగే జాబ్ ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒకే జాబ్లో జేడీలో మీకు జాబ్ డిస్క్రిప్షన్లో పవర్ బై ఉంటుంది, స్నోఫ్లేక్ ఉంటుంది అండ్ ఎస్క్యూఎల్ ఉంటుంది అండ్ ఇంకొన్ని కంపెనీస్ ఇవి కూడా పైథాన్ అని, NumPy, Pandas, డేటా అనలిస్ట్. ఇప్పుడు చెప్పిన 3 roles అన్నిటికీ కంబైన్ చేసి ఒక ఫుల్ స్టాక్ డేటా అనలిస్ట్ రోల్ లాగా కూడా అడిగే ఛాన్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ అలా కూడా చేసుకుంటాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే దానికి సపరేట్గా తీసుకుంటుంది. అందువల్ల ఈ 3 జాబ్ రోల్స్లో మీరు వీటిలో ఏదైనా మీకు ఇష్టం వచ్చింది మీరు నేర్చుకోవచ్చు. మోస్ట్లీ నా రికమెండెడ్ అంటే డేటా అనలిస్ట్ అండి. ఫస్ట్ది ఏంటిది అనలిటిక్స్ ఇంజనీర్ ఆర్ స్నోఫ్లేక్ డెవలపర్, సెకండ్ది డేటా అనలిస్ట్, థర్డ్ది పవర్ బై విత్ డేటా మోడలింగ్. ఇక మనం
మీకు మ్యాథమెటిక్స్ కూడా పర్లేదు అండ్ కోడింగ్ కూడా నేను నేర్చుకొనైనా ప్రాక్టీస్ చేశాను, నేను నేర్చుకోగలను అనుకుంటే మీకు మంచి హై ప్యాక్ వచ్చే జాబ్స్ ఉన్నాయండి అప్కమింగ్ ఇయర్స్లో. వీటిలో కల్లా ఫస్ట్ది ఏంటంటే డేటా ఇంజనీర్ జాబ్లో. ఇక్కడ క్లౌడ్ బేస్డ్ డేటా ఇంజనీర్ నేర్చుకోండి. దానికి రీజన్ ఏంటంటే అన్ని కంపెనీస్ క్లౌడ్లోకి మూవ్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, సో మరి వీటిలో ఈ క్లౌడ్ డేటా ఇంజనీర్లో ఏది బెస్ట్ అంటే, సో AWS డేటా ఇంజనీర్ అయినా అజూర్ డేటా ఇంజనీర్ అయినా బెస్ట్ చాయిస్. ఓకే, GCP డేటా ఇంజనీర్ కూడా బెస్ట్ చాయిస్, బట్ అప్కమింగ్ ఇయర్స్లో ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అది ప్రస్తుతానికైతే AWS ఆర్ అజూర్. మరి ఈ అజూర్ డేటా ఇంజనీరు నేర్చుకోవాలనుకుంటే ఎక్కువగా అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటాబ్రిక్స్, పైథాను, పైస్పార్క్ ఇవి ఎక్కువగా మీకు తెలియాలి. అండ్ వాటితో పాటు డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సూపర్. సో వీటికి మంచి ప్యాకేజ్ ఉంటుంది, మంచి గ్రోత్ ఉంటుంది. ఇవైతే ఇంకా మీకు ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే డేటా సైంటిస్ట్ అని. డేటా సైంటిస్ట్ అతను బిజినెస్ తెలిసి ఉండాలి, ప్లస్ డేటాని ఇన్సైట్స్ డిజైన్ చేయటం అండ్ వాటి ఫోర్కాస్టింగ్ అన్ని తెలుసుకోవటం తెలిసి ఉండాలన్నమాట డేటా సైంటిస్ట్. సో ఈ జాబ్ రోల్ అయితే డేటా అనాలిసిస్ స్కిల్స్తో పాటు పవర్ బి డాష్ బోర్డ్స్ని జనరేట్ చేయడం, రిపోర్ట్ జనరేట్ చేయడం అండ్ స్టాటిస్టిక్స్ చేయడం అండ్ సమ్ ML బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం ఇవన్నీ తెలిసి ఉండాలండి. సో డేటా సైంటిస్ట్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది అండ్ మంచి డిమాండ్ ఉన్నది అండ్ మంచి ప్యాకేజ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే AI ఇంజనీర్ ఆర్ ML ఇంజనీర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ML ఇంజనీర్ అంతా కూడా డేటా మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ AI ఇంజనీర్ అవ్వాలి ఆర్ జెన్ఏ ఇంజనీర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది పైథాన్, నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ LLMs, నెక్స్ట్ లాంగ్ చైన్, వెక్టార్ డేటాబేసెస్, RAG పైప్లైన్, MLOps బేసిక్స్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS కానీ అజూర్ కానీ నేర్చుకోవాలి. సో ఇవన్నీ టాప్ 5 డేటా రిలేటెడ్ IT జాబ్స్ ఈ అప్కమింగ్ ఇయర్స్లో. ఓకే, సో మీరు మ్యాథమెటిక్స్ తక్కువ ఉంది, నాకు కోడింగ్ తక్కువ ఉంది అనుకుంటే స్నోఫ్లేక్ డెవలపర్, సెకండ్ది డేటా అనలిటిక్స్ ఇంజనీర్, థర్డ్ది పవర్ BI ప్లస్ డేటా మోడలింగ్ ఇంజనీర్, అవి నేర్చుకోండి. తర్వాత అయినా మీరు ఇంప్రూవ్ చేసుకొని మీరు వీటిలోకి మూవ్ అవ్వచ్చు, అప్గ్రేడ్ అయ్యే స్కిల్స్ని. నెక్స్ట్ ఏంటంటే ఇన్ కేసు మీరు మ్యాథమెటిక్స్ క్యాండిడేట్ అయ్యి నేను మ్యాథ్స్ బాగానే చేయగలను అండ్ కోడింగ్ కూడా నాకు బాగవచ్చు అనుకుంటే స్టార్టింగే మీరు డేటా ఇంజనీర్ కానీ డేటా సైంటిస్ట్ కానీ AI ఇంజనీర్ ఆర్ జెన్ఏ ఇంజనీర్ కానీ నేర్చుకోండి. మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది, మంచి ల్యాక్స్ ఆఫ్ ప్యాకేజ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇంకా లైఫ్ అయితే అసలు తిరిగి ఉండదండి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.